ఇరాన్ యుద్ధం మొదలైనప్పుడే అంటే ఫిబ్రవరి 28న మొదలైంది. మార్చి 2వ తారీఖు, 3వ తారీఖు క్యూబాను కూడా ఆక్రమించుకుంటామని ట్రంప్ అన్న తర్వాత క్యూబా పరిస్థితి మారిపోయింది. అక్కడ దాని మీద ఆంక్షలు విధించడంతో చాలామంది భయపడిపోయి చమురు ఇవ్వలేదు, మిగతా వాణిజ్యాలన్నీ కూడా ఆగిపోయాయి. దానివల్ల చీకటమయమైపోయింది క్యూబా. దానికి డీజిల్ అందలేదు, పెట్రోల్ అందలేదు, ప్రజలందరూ కూడా తీవ్ర నరకాన్ని అనుభవిస్తున్నారు. దాంతో రష్యా ఏం చేసిందంటే మార్చి 8వ తారీఖున ఒక నౌకను పంపించింది. 7,30,000 బ్యారెళ్ల చమురుతో. ఆ నౌక పేరేమొచ్చేసి అనాటోలీ కొలిట్కిన్. మార్చి 8న రష్యా పోర్ట్ నుంచి ఈ నౌక బయలుదేరింది. ఇది ఇంగ్లీష్ ఛానల్ మీదుగా అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవేశించింది. రేపు కానీ ఎల్లుండి ఉదయం కానీ ఈ నౌక క్యూబా చేరుకోబోతుంది. దీంతో ఈ క్యూబా మీద ఆంక్షలు ఉండడం వల్ల ఈ రష్యా నౌకని అమెరికా దళాలు కానీ లేదంటే అమెరికాతో మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో, నాటో దేశాలు ఏవైనా ఈ నౌకని మధ్యలో ఆపే అవకాశం ఉందని చాలామంది, ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియాలో గత 3 రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీని గురించి ట్రంప్ని అడిగితే మాకేం అభ్యంతరం లేదు, క్యూబాకి వెళ్ళేటటువంటి ఏ నౌకైనా సరే అది రష్యాకి చెందిందైనా కాకపోయినా నాకేం అభ్యంతరం లేదు, ఆ నౌకలకైతే అనుమతి ఉంటుంది, కానీ త్వరలోనే క్యూబా ప్రభుత్వం పడిపోతుంది, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేసి ప్రభుత్వం అయితే ఏర్పడుతుందని మాత్రం మాట్లాడాడు. దాంతో ఇప్పుడు ఈ నౌకకి ఎటువంటి ఇబ్బంది లేదు, అది రేపు కానీ ఎల్లుండి కానీ చేరుకుంటుంది. కాకపోతే క్యూబాకి మాత్రం ప్రమాదం ఉన్నట్లే అనేది తెలుస్తుంది. మరి క్యూబాని రక్షించడానికి ఏ దేశం ముందుకు రాలేదు. ముఖ్యంగా ఇది ఇప్పటిది కాదు, గత 60-70 సంవత్సరాలుగా అక్కడ కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. అప్పటి నుంచి అమెరికాకి వీళ్ళకి పడడం లేదు ఏ విషయంలో చూసినా. ఇది అప్పటి నుంచిదంటే ఇంకా అంతకు ముందు ఉన్నటువంటి గొడవల కారణంగా జరుగుతున్నటువంటి పరిణామాలు. సో ఇప్పుడు క్యూబా అయితే దారిలోకి వచ్చింది. క్యూబా మేము ట్రంప్తో కానీ అమెరికా దళాలతో కానీ అమెరికా నేతలతో కానీ సంప్రదించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటన చేసింది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, మీకు సమయం మించిపోయింది, అది ఎప్పుడో మీకు ఇచ్చిన అవకాశం, మీరు దాన్ని మించిపోయేలా చేశారు, ఇరాన్ పని అయిపోయిన తర్వాత మీ పనే పడతానని చెప్తున్నాడు.